రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. 5వ తారీఖు 10వ నెల 2024 శనివారం నాడు అయితే రైతు భరోసా పథకం 2024 సంబంధించి దసరాకు ముందే రైతు భరోసా డబ్బులు పడుతున్నాయా లేదా అనేది చూసుకున్నట్టయితే 1 నుండి 3 ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఎకరాకు చూసుకున్నట్టయితే 7,500 రూపాయల చొప్పున అక్టోబర్ 12 నాటికి 10 ఎకరాల వరకు అయితే పడడం అయితే జరుగుతుంది. దసరా కంటే ముందే మనకు అక్టోబర్ 5 అంటే తారీఖు అనేది ఈరోజే మనకు 2,000 రూపాయలు కూడా ఈరోజే పడతాయి మీ అందరి ఖాతాలో వచ్చేసి. ఈ ఏదైతే 2,000కు సంబంధించి చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ డబ్బులు అది కూడానైతే మీకైతే చర్చిస్తానమన్నమాట. ఈ నేపథ్యంలో రైతు భరోసా పథకం అమలుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలిసింది. అయితే వచ్చే నెల అంటే మనకు దసరా నాటికైతే పథకాన్ని అయితే ప్రారంభించినట్లు సమాచారం. ఖరీఫ్ సీజన్కి సంబంధించిన 7,500 రైతుల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది. ఈ మేరకు సెప్టెంబర్ 20న తెలంగాణ కేబినెట్ అయితే ఆ రోజు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. 1.53 కోట్ల ఎకరాలకు వచ్చేసి 11,475 కోట్లు వ్యయం అవుతుందని అయితే ఒక అంచనా అయితే చేయడం జరిగిందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. అన్ని మనకి ఏదైతే ఉందో అన్ని లెక్క కట్టి మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ సమావేశాలు అయితే జరిగినాయి. ఆల్రెడీ కూడా మనకైతే రైతు భరోసాకు సంబంధించి రైతుల ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే జమ కావడమే జరుగుతుందన్నమాట. ఇంకా మనకి ఏదైతే ఉందో జమ కాలేదు, ఇంకా జమ కావడమే ఒక పని అయితే ఉన్నదన్నమాట. అక్టోబర్ 12 నాటికి రైతు భరోసా పథకం ఏదైతే ఉందో పూర్తి కావడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, రాష్ట్రంలో ఈ ఏడాది వరి సాగు విస్తరణలో వచ్చేసి 58% పైగా సన్న రకాలు సాగు అయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలిపారు. భవిష్యత్తులో 100% పైగా సన్నలు పండించే రోజులు వస్తున్నాయని అయితే ఈ సీజన్ నుంచే సన్న వడ్లకు మద్దతు ధరగా అనగా ఒక్కో క్వింటాలకు 500 బోనస్ చెల్లిస్తామని 48 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు పడతాయని అయితే చెప్పడం జరిగింది. సన్న వడ్లు ఎవరైతే వేశారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే 500 రూపాయల బోనస్ అయితే లబ్ధి అయితే పొందనున్నారు. ఎవరైతే సన్న రకం రైతులు ఉన్నారో మీ అందరికీ వచ్చేసి ఇది ఒక మంచి శుభవార్త అన్నమాట. ఈ శుభవార్త వచ్చేసి మీ ఎవరైతే వాట్సాప్ గ్రూపులలో తోటి రైతులకు వచ్చేసి అయితే షేర్ చేసుకోండి నేనైతే భావిస్తున్నాను. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్. 3 విడతలో కూడా రుణమాఫీ కానీ తెలంగాణ ప్రభుత్వం 3 విడతలుగానైతే రుణమాఫీ అయితే చేయడం జరిగింది. 3 విడతలో కూడా రుణమాఫీ కాని రైతులకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరించారు. రేషన్ కార్డు లేకపోవడంతో 4 లక్షల మందికి పైగా అన్నదాతలకు మాఫీ కాలేదని అయితే గుర్తించారు. ఆధార్ బ్యాంక్ అకౌంట్లో పేర్లలో తప్పుల వల్ల మాఫీ కాని రైతులు మరో 1,50,000 మందిని నిర్ధారించారు. మొత్తం 5 లక్షల పైగా అర్హుల మనకైతే జాబితాను అయితే సిద్ధం చేయడం జరిగింది. రైతులు అయితే మనకైతే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఒక్కొక్కరి ఖాతాలో వచ్చేసి మనకి ఎవరైతే లోన్స్ తీసుకున్నారో వారందరికైతే మాఫీ కావడం జరుగుతుంది. స్క్రీన్ మీద చూసుకోవచ్చు, పిఎం కిసాన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 9,000 కోట్ల మందికి అంటే మనకు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ ఏవైతే మిగతా రాష్ట్రం మొత్తం కలిపి 9 కోట్ల రైతులకు ఒకటేసారి అయితే మనకు నరేంద్ర మోడీ గారు వచ్చేసి ఈరోజు మనకు ఉదయం 10 గంటలకైతే ఏదైతే అక్టోబర్ 5వ తేదీ నాడు మనకైతే డబ్బులు అయితే పడతాయి అన్నమాట. అలాగే పిఎం కిసాన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ కేవైసీ పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు మాత్రమే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఇంకా మీరు ఈ కేవైసీ చేసుకొని రైతులు ఎవరైతే ఉన్నారో త్వరగా వెళ్ళైతే ఈ కేవైసీ చేసుకోర్రి. అలాగే ఈ కేవైసీ పూర్తి అయినట్లయితే మీ అందరి ఖాతాలో వచ్చేసి 2,000 రూపాయలు అయితే జమ చేయనున్నమాట కేంద్ర ప్రభుత్వం. ఇది వచ్చేసి అయితే అందరికైతే ఒక మంచి శుభవార్త. ఈ శుభవార్త వచ్చేసి మీ వాట్సాప్ గ్రూపులలో తోటి రైతులకైతే షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రైతు భరోసా ప్రారంభం అయితే శ్రీకారం అయితే చుట్టింది. దసరాకు ముందే డబ్బులు అయితే పడనుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోవడం